తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ మోహన్ బాబు చర్యలను తీవ్రంగా ఖండించాయి. హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని తెలిపాయి. ఇక దీనికి నిరసనగా ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నా చేస్తున్నట్లు పలువురు జర్నలిస్టులు తెలిపారు. కాగా కుటుంబ గొడవలే కాకుండా మీడియాపై దాడిలో మోహన్ బాబు మరోసారి వివాదాల నడుమ ఉన్నారు. ఇక ఈ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రశ్నలు రేపెక్కిస్తున్నాయి. ఇక ముందు ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ వివాదంలో హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం నిన్న ఏదైతే మీడియాపై చేసిన దాడిని పూర్తి తెలంగాణ రాష్ట్రం అంతా జర్నలిస్టులు అంతా ఖండిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ కూడా నినాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు మరో బలోపేతంగా కూడా జర్నలిస్టులు అంతా ఐక్యత అయ్యి కూడా మరోసారి ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ ముందు కూడా జర్నలిస్ట్ అందరూ ధర్నాకు దిగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మా అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నా కూడా మంచు విష్ణు అతను కూడా వెంటనే రాజీనామా చేయాలి, క్షమాపణ కూడా చెప్పాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కక్షపూర్వకంగానే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఒక అయ్యప్ప మాల వేసుకొని ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ని కూడా ఈ విధంగా దాడి చేయడం. ఎందుకంటే ఇప్పుడు అతని పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉంది. ఖచ్చితంగా అతనికి సర్జరీ చేయాల్సిన అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ఎట్టకేలకు అతనికి ఏమి జరగద్దని కూడా ఇప్పటికీ అందరం కోరుకుంటున్నామని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే దీంతో పాటు ఎందుకనంటే ఇప్పటికే రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీలో కూడా మోహన్ బాబు తీవ్ర అరాచకాలు కూడా బయటపడుతున్నాయి ఇప్పటికీ. ఎందుకంటే అతని విద్యా సంస్థలలో ప్రొఫెసర్లు కావచ్చు, లేదంటే ప్రిన్సిపల్లు కావచ్చు, ఇతర సిబ్బందిపై కూడా ఎన్నోసార్లు దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తున్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఆర్టిస్టులపై కూడా ఎన్నోసార్లు చేసుకున్నాడని కూడా బాధితులైతే మీడియాకు కాల్ చేసి చెప్తున్నారు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఒక మీడియాపై చేసిన దాడికి ఇప్పుడు చూసుకున్నట్లయితే మోహన్ బాబు చరిత్రలో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రొఫెసర్ల పైన చేసుకున్న విషయాన్ని కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇతను మోహన్ బాబుపై ఎందుకంటే ఇంత రౌడీజంగా వ్యవహరించడం మాత్రం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నానని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. క్రాంతి, ఈ దాడి విషయాలు మీడియా పైన దాడి చేసిన అనంతరం కూడా దీనికి సంబంధించి తోపులాట జరిగింది. దానికి సంబంధించి నేను పడిపోయాను, నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ కూడా కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజువల్స్ కూడా అక్కడ విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇది ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైంది. జర్నలిస్టుల మీద చేసిన దాడి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఈ ఎఫ్ఐఆర్ నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా హాస్పిటలైజ్డ్ అయ్యామని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన సిక్ అయ్యారా? ఖచ్చితంగా స్వప్న, ప్రస్తుతం మోహన్ బాబు ఆడే మరో డ్రామా క్రియేటివిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పష్టంగా ప్రతి విజువల్స్ లో మీడియాలో కూడా చూస్తున్నా కూడా ఎలాంటి గాయాలు కూడా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను మోహన్ బాబు చుట్టూ మనం విజువల్లో చూస్తున్నా కూడా మోహన్ బాబు చుట్టూ బౌన్సర్లు కావచ్చు, అతని అనుచరులు అండగా ఉండడం కూడా జరిగింది. దాదాపుగా 2 అడుగుల దూరం నుంచి కూడా అతన్ని రౌండ్ గా ఉండడంతో అతన్ని సేఫ్ గా ఉంచారు. మోహన్ బాబుని మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్లో. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా కావాలని ఎందుకంటే ఈ రోజు 118 BNS సెక్షన్ కింద కేసు నమోదైన తర్వాత ఆ సిపి కూడా, ఎందుకంటే పోలీసు వ్యవహారం కావచ్చు, రాచకొండ సిపి కూడా సీరియస్ అయ్యారు. అయితే వెంటనే ఖచ్చితంగా దీనిపై 10:30 గంటలకు హాజరు కావాలి, మోహన్ బాబుతో పాటు వాళ్ళ 2 కుమారులు కూడా హాజరు కావాలనడంతో ఇది హాజరు కాకుండా ఉండడానికి, అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇదో మరో డ్రామా ఆడుతున్న మోహన్ బాబు అని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. థ్యాంక్ యూ క్రాంతి.